ఇంకొక పక్క వీళ్ళకేగా తమ్ముళ్ళు అంగన్వాడీ వర్కర్స్ అన్యాయం జరిగింది. ఈ రోజు మీరు చూడండి, అంగన్వాడీ వర్కర్స్ కైతే నేను 5 ఏళ్లలో 6,300 పెంచాను. ఈ దుర్మార్గుడు వచ్చి నాకు ఏమీ పెంచకుండా మళ్ళా అధికారంకి వస్తే నేను పెంచుతాన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు, వచ్చేది మనమే, పెంచేది మనమే. ఆ విషయం అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా గవర్నమెంట్ వస్తానే మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మా అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ హామీ ఇస్తున్నా. హోంగార్డులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి. నేను ఒకప్పుడు 9,000 జీతం వస్తే ఆందోళన 18,000 చేశా. ఇప్పుడు ₹1 పెంచలా. ఆయన మళ్ళా హామీ ఇస్తున్నాం, మళ్లీ మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా మీ అలవెన్స్లు గాని జీతాలు గాని పెంచే బాధ్యత మాదని మా యొక్క హోంగార్డ్స్ కూడా తెలియజేస్తున్నా.